కళలని జీవితంలో భాగంగా చేసుకునే వాళ్ళు కొందరైతే కళలనే జీవితంగా మార్చుకునే వాళ్ళు మరికొందరు. 1-2 కళల గురించి కొద్దిగా తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుంది. అలాంటిది ఎన్నో కళలలో నిష్ణాతుని సంపాదించే వాళ్ళు అసలు ఉంటారా అనుకునేదాన్ని నేనైతే. ఇవాటి మన అతిథి అయిన శ్రీని ప్రబల గారు సంగీతంలోనూ, రచనలోనూ, నటనలోనూ, దర్శకత్వంలోనూ ఆయనకున్న అభిరుచిని ఆయన జీవితంలో ముఖ్య భాగంగా చేసుకోవడం వల్ల అందులోని ఆటుపోట్లని ఆకలింపు చేసుకున్నారు. సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్స్లోనే కాకుండా ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ లాంటి కాంప్లెక్స్ మ్యాటర్స్ ఆఫ్ మూవీ మేకింగ్లో ఆయన ఒక ఎన్ఆర్ఐ మూవీ మేకర్గా ఆయనకున్న అనుభవాలని సినిమా రంగం వైపు వెళ్ళాలనుకున్న ఎంతోమంది అప్కమింగ్ ఎంతూజియాస్ట్కి ఉపయోగపడేలా ఇవాల్టి మా ఎపిసోడ్ని ప్లాన్ చేసాం. సో మరి మన ఇవాల్టి గెస్ట్ శ్రీని ప్రబల గారితో మా కాఫీ కబుర్లని మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు కాఫీ కబుర్లు శ్రీని ప్రబల గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంక్లూడింగ్ మీ. శ్రీని ప్రబల గారు, we are very happy to have you today. So how are you? ఎలా ఉన్నారు? ఏం జరుగుతుంది? Very good. I'm really excited to share that we just released our film Shrikaram, which is an award-winning film. It won multiple awards, including K. Vishwanath National Award and many other awards. So Congratulations అండి. And we wish you many more successful projects like this in your future. Thank you. So మొదలు పెట్టేద్దామా మన క్వశ్చన్స్ని? మొదటిగా మేము అడగాలనుకున్నది ఏంటి అంటే, 1-2 కళల్లో కొద్దిగా ప్రవేశం ఉండడం ఆర్ మాస్టర్ చేయడం, ఇవి చూస్తుంటేనే అబ్బా వీళ్ళకి ఇంత టైం ఎలా దొరుకుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు మైత్రి చెప్పినట్టు మీకు అసలు వేళ్ళు సరిపోవేమో, అన్ని రంగాల్లో మీకు ప్రవేశం కాదు, యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ మెనీ ఆఫ్ దోస్ క్రాఫ్ట్స్. మీకు కూడా రోజుకి 24 గంటలే ఉంటాయండి, లేకపోతే హౌ డు యు డు దట్? ఐ థింక్ ఇట్ ఇస్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి అండి. ఒక్కొక్కళ్ళకి ఎన్ని రకాల పిచ్చులు ఉంటే ఆ పిచ్చుల కోసం రకరకాల ది క్రియేట్ టైమ్ ఫర్ ఇట్. We all bucket our times, right? So just like you are bucketing for this interview, I also plan my days accordingly, and ఆ టైంలో ఎలా వీలైతే అలా బకెటైజ్ చేసుకుని దాని ప్రకారం డివైడ్ చేసుకుని వెళ్ళడమే. అన్ని రకాల కళలు వాటిలో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ దొరదలు పిచ్చుల వల్ల పర్స్యూట్. ఒక్కసారి మా వ్యూయర్స్కి, ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఆ రంగాలన్నీ ఏంటో చెప్తారా? అంటే సో I write, then I have directed, I also act, I do score for films, background score. Also done things like editing, color correction, learned some of that. Then various other crafts, played a little bit. వేరే వాళ్ళకి ప్రొడక్షన్లో హెల్ప్ చేయడం, then fundraisingలో హెల్ప్ చేయడం, different things like that. So different aspects of filmmakingలో I got interested. I'm also a musician, so స్కోర్ చేయడానికి ఖచ్చితంగా మీకు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తెలిసి ఉండాలి. పాటలు చేయాలంటే యూ హ్యావ్ టు ట్యూన్ దెమ్, అండ్ ఐ ఆల్సో రైట్. సో ఐ హ్యావ్ రిటన్ సాంగ్స్, ఐఎమ్ ఎ లిరిసిస్ట్, రిటన్ మెనీ సాంగ్స్. సో అది చెప్పగలగాలి, నేర్పించగలగాలి, క్విక్గా ఆర్కెస్ట్రాని మేనేజ్ చేయగలగాలి. స్కోర్ అయినా కూడా అంతే. సో ఈ డిఫరెంట్ రంగాల్లో కాస్త కూస్త ప్రవేశం ఉంది. మీరంతా మోడెస్ట్గా కాస్త కూస్తా ఉంటున్నారు, కానీ ఇట్స్ నాట్ ఈజీ టు స్కోర్ మ్యూజిక్ ఫర్ అ మూవీ ఆర్ షార్ట్ ఫిల్మ్, ఎనీథింగ్. ఈవెన్ ఒక పాట చేయాలన్నా కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్ గోస్ బిహైండ్ ఇట్ కదా. సో ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. సో వాట్ ఎవర్ యూర్ డూయింగ్, ఇట్స్ ఇన్క్రెడిబుల్ అండి. సో శ్రీని గారు, మీరు ఇండియాలో ఉన్నప్పుడు డైరెక్షన్ చేశారు అండ్ రాశారు కూడా, చాలా ప్లేస్ అవన్నీ రాశారు కదా, అండ్ టీవీకి కూడా రాశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత యూ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ థియేటర్. సో ఈ 2 ప్లాట్ఫామ్స్ దే ఆర్ సో డిఫరెంట్. అంటే థియేటర్లో చేయడం వేరు, టీవీ అండ్ మూవీస్లో చేయడం వేరు. రెండిట్లో మీరు చాలా ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా వర్క్ చేశారు. So did you find any difference or మీకు ఏమైనా difficulties? How do you explain that? తప్పకుండా అండి. కొంచెం I'll share a little bit about my journey there. Sure. So initially చిన్నప్పటి నుంచి నేను థియేటర్లో ఇన్వాల్వ్ అయినానండి. థియేటర్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్, అంటే రేడియోకి పనిచేయడం, దూరదర్శన్కి పనిచేయడం, దెన్ టీవీ మీడియా అంటే సీరియల్స్, ఈటీవీ అలాంటి ఛానల్స్, జెమినీ, వీటన్నిటికి పనిచేశాను. వాటికి రాయడం ఎక్కువగా డిడ్ రైటింగ్ అండి, డైరెక్షన్ కన్నా ఇండియాలో. సో రైటింగ్ and then scoring, and some I acted also.
ఓకే. Then I got into short films because they became a craze in India at that time, some 10-15 years back. చాలా మంది చేయడం మొదలెట్టారు. వాళ్ళతో కొంతమందికి రాయడం, తర్వాత స్కోర్ చేయడం, రామానాయుడు ఫిల్మ్ స్కూల్, మన అన్నపూర్ణ వాళ్ళ ఫిల్మ్ స్కూల్, ఆ ఫిల్మ్ స్కూల్ గ్రాడ్యుయేట్స్తో వర్క్ చేయడం. వాళ్ళలో ఇప్పుడు చాలామంది వన్ ఆఫ్ ద టాప్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ దేర్. సో ఐ స్టార్టెడ్ వాళ్ళతో వర్క్ చేయడం. అలా అలా నా ప్రయాణం సాగింది. మీరు అడిగిన ప్రశ్నలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ అన్ని ఏరియాస్కి రాయడం ఎలాగా, పర్ఫామ్ చేయడం ఎలాగా, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్ ఇన్ మై. మేబీ ఐ విల్ స్టార్ట్ విత్ రైటింగ్. సో రైటింగ్కి రేడియోకి రాయాలంటే చాలా విశదీకరించి రాయాలి, చాలా డీటెయిల్డ్గా రాయాలి. అమ్మ మైత్రేయి రారా, ఇక్కడ వచ్చి నా పక్కన కూర్చో, ఎన్నాళ్ళైందో నేను చూసి, ఇగో ఈ బల్ల ఉంది చూడు, ఇక్కడ వచ్చి కూర్చో, అంత డీటెయిల్డ్గా చెప్తాం. అదే స్టేడియం థియేటర్కి రాస్తే రారా ఇక్కడ రా, ఇక్కడ వచ్చి నా పక్కన కూర్చో అని ఇలా చూపిస్తాము. నా పక్కన బల్లుంది అలాంటివి చెప్పక్కర్లేదు. నుంచి స్టేజ్ మీదకి చేయాలి. పోతే స్టేజ్ మీద మొత్తం బాడీ చూస్తారు. సో చాలా ప్రజెంటేషన్, హౌ యూ డూ, వాయిసే కాదు, యూ షుడ్ డూ ఆల్ దట్. రారా ఇక్కడ వచ్చి కూర్చో, దా ఇగో అలా చేస్తాం. వేరే కెమెరా అంటే ఎక్కువ చేయక్కర్లేదు, కూర్చో అని ఒక్క మాట అన్నా చాలు, అనకపోయినా పర్వాలేదు, చూపిస్తే చాలు. సో అంత తక్కువ వాక్కు, ఇట్స్ ఆల్ షో వర్సెస్ టెల్ అంటారు కదా, ఇది ఎక్కువ టెల్ తక్కువ ఉంటుంది. సో డిఫరెంట్ మీడియాకి డిఫరెంట్ రకాలుగా రాయాలి. ఎంత ఎక్కువగా రాస్తే అంత తక్కువగా రాస్తే ఫిల్మ్కి అంత వాళ్ళ మెచ్యూరిటీ తెలుస్తుంది. పేజీలు కొత్త రైటర్స్ మెచ్యూర్గా రాయడం కామన్, దట్ ఎవ్రీబడి డస్ దట్. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తక్కువగా రాయడం ఎలాగా, ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ చేయకుండా చూపించడం, అది డిఫరెంట్ మీడియాకి రాయడం. యాక్టింగ్ కూడా సేమ్ నా ఉద్దేశంలో, ఎందుకంటే వాయిస్లో త్రో గట్టిగా మాట్లాడడం, అవన్నీ కూడా చాలా వేరే టోన్ డౌన్గా చేయాలి, లేకపోతే కెమెరాలో చాలా హార్డ్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ మై మైండ్, దట్ హౌ డు యూ ప్రజెంట్, టెల్, టాక్ ఆర్ యాక్ట్ వెరీ డిఫరెంట్లీ. సో ఐ మీన్ దీంట్లోనేమో చాలా ఎలాబరేట్ గా రాయాలి అండ్ ఇక్కడేమో క్లుప్తంగా రాయాలి. సో డూ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ రైటింగ్, అంటే అంత ట్రాన్సిషన్ టోటలీ ఆపోజిట్ గా? I find it difficult to write for films because less you have, and వేరే ఎవరో డైరెక్ట్ చేస్తారు. సో మనం ఏదో రాసినా వాళ్ళు కూడా కొంచెం తెలివిగా ఇది ఎక్కువగా ఉందని తీసేయగలగాలి. సో రాయడం ఫిల్మ్కి చాలా కష్టం, రేడియోకి రాయడం కూడా కష్టమే, ఎందుకంటే వాళ్ళు వింటున్నారు అనేది మనం ఊహించుకుంటూ రాయాలి. ఇంకా థియేటర్ కొంచెం మిడిల్ గ్రౌండ్, పర్వాలేదు, కాస్త కూస్తా నా ఉద్దేశం. బట్ రేడియో అండ్ ద ఫిల్మ్ ఐ ఫీల్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్. అవును, కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ రేడియో, ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో అద్భుతమైన సంస్థ. వాళ్ళు చాలా మంచి నాటకాలు, చాలా మంచి రైటింగ్స్ చేపిస్తారు. వాళ్ళలో చాలా మంచిది ఏంటంటే, సేమ్ ఆన్ యువర్ పాయింట్, వాళ్ళు చాలా నీట్గా ఉంటుంది. కాంటెంట్ ఈస్ వెరీ స్క్రూటనైజ్, చాలా భయంకరంగా స్క్రూటనైజ్ చేస్తారు. ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక జెండర్ని, అన్నిటినీ చాలా ఎవాల్యుయేట్ చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలా టీవీకి వచ్చేసరికి కొంచెం దిగజారుడు మొదలైంది, ఫిలింకి వచ్చినప్పుడు పూర్తిగా. సో వాట్ యు రైట్ మే బి వెరీ మాసీ ఆర్ కమర్షియల్, దట్స్ వాట్ దే వాంట్. మీరు చెప్తుంటే చిన్నప్పుడు రేడియో నాటకాలు వినేవాళ్ళం, వెయిట్ చేసి వినేవాళ్ళం. ఆదివారం మధ్యాహ్నం అనుకుంటా వచ్చేవి, 3 to 4 or 4 to 5. వెయిట్ చేసి వినేవాళ్ళం. వింటుంటే నిజంగానే అదంతా మనకి కనిపించేది, బికాజ్ అంత విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసేవాళ్ళు. వాళ్ళు మాట్లాడడం కూడా అంత ఎక్స్ప్రెషన్ తోటి మాట్లాడేవారు. ఈవెన్ మనం వాళ్ళని చూడము, వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలీదు, కానీ ఆ పాత్ర అలా మనకి కనిపించిపోతుంది జస్ట్ బికాస్ ఆఫ్ రైటింగ్. అంతే అద్భుతంగా రాసేవారు, చేసేవాళ్ళు, వాళ్ళ గొంతు, త్రో, మాట, భావం. దట్స్ నైస్, గుడ్ టు నో అండి. ఇవన్నీ అంటే చిన్న చిన్నవే, కానీ ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం, పెద్ద పట్టించుకోము కదా. మీరు అది చెప్పేటప్పుడు నిజమే కదా, ఇప్పుడు తను ఆలోచించినట్టు. యా, శ్రీని గారు, మీరు మ్యూజిక్ స్కోర్ చేశానని చెప్పారు కదా, కానీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి అలాంటి వాటికి ఈవెంట్స్కి కూడా మ్యూజిక్ స్కోర్ చేయించుకునేంత బడ్జెట్ లేనప్పుడు ఎగ్జిస్టింగ్ స్కోర్ వాడేస్తూ ఉంటారు. కానీ దానిలో వచ్చే కాపీ రైట్ ఇష్యూస్ గురించి చాలామంది న్యూ కమర్స్కి తెలియదు. సో అలాంటి ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తారా? అది చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే వేరే ఒక పాట వినొచ్చు, ఒక మ్యూజిక్ మనం ఇంటర్నెట్లో చూడొచ్చు, చాలా బాగుంది అనిపించి అది మనం తీసుకుని అరే
కాపీ చేసేయచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు, మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ద ప్రాబ్లమ్ విత్ దాట్ ఇస్ మనం మళ్ళీ యూట్యూబ్లోనో ఎక్కడైనా పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు అరే దే విల్ బ్లాక్ యూ, దే విల్ స్టాప్ యూ, అండ్ దెన్ అప్పుడు మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసుకోవడం, మళ్ళీ చేయడం చాలా కష్టమవుతుంది. చాలా అది ఒక ఇబ్బంది అయిన ప్రాసెస్. అండ్ ఒక్కొక్కసారి దానివల్ల రీఎడిట్ చేయాల్సి రావచ్చు, చాలా ఇబ్బందులు వస్తాయి. సో వీఆర్ బెటర్ ఆఫ్ టు బీ లీగల్. గో, ఒకళ్ళకి సాధ్యమైతే డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతి చేయించడం, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. కానీ మీరన్న అంశం ఏంటంటే వాటికి ఖర్చు అవుతుంది. ఖర్చు సో అది అవాయిడ్ చేయాలంటే చాలా కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ ఉంది, వేర్ యూ కెన్ యూజ్ దాట్, సర్చ్ ఆన్ ఇంటర్నెట్, మెనీ సోర్సెస్ ఆర్ దేర్, యూ కెన్ లుక్ ఎట్ దాట్, గెట్ దాట్ అండ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనం వాడుకోవచ్చు స్కోర్గా. కానీ వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి, క్రెడిట్ ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ వెంటబడ్డం వల్ల చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వల్ల దెర్ ఇస్ చాలా మ్యూజిక్ సాఫ్ట్వేర్ మేకింగ్ సైట్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్సో గుడ్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాటిని దే యూజ్ సంథింగ్ కాల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. వాటికి ప్రాంప్ట్ చేయాలి. ఆ ప్రాంప్ట్ చేయడం కూడా ఒక ఆర్ట్ ఫామ్. అంటే మనకి ఏం కావాలో చెప్పగలగడం మామూలు డైరెక్టర్ హూ రైట్స్ ద సబ్జెక్ట్ తెలియకపోవచ్చు. సో వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవచ్చు హెల్ప్. తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు మీరు వీణ కావాలి, ఒక ఫ్లూట్ కావాలి, అలాంటివి రావు, బాగా రావు అట్లీస్ట్. సో అలాంటివి మళ్ళీ మనం దానికి ఎన్రిచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక మంచి గిటార్ ఫీల్ వస్తుంది కానీ ప్లే చేస్తున్నట్టుగా ఉండదు, వాయిస్తున్నట్టుగా ఉండదు. సో అలాంటివి ఉన్నాయి అవకాశాలు. ఇప్పుడు చాలా అవకాశాలు పెరిగిపోయాయండి, అన్నీ మనం వాడుకోవచ్చు. యంగ్ పీపుల్ కెన్ లెవరేజ్ దెమ్ అండ్ దే ఆర్ ఆల్వేస్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్సే కంప్లీట్గా ఏఐ ద్వారా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ఉన్నాయి కానీ వాడడం కూడా తెలియాలి. బట్ ముఖ్యమైన అంశం మీరు చెప్పింది కాపీరైట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాపం అది ఎంతో కష్టపడి వాళ్ళు చేసింది, వాళ్ళది మనం క్రెడిట్ తీసేసుకోవడం ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించాలి. తర్వాత మనం పట్టుబడతాం తప్పకుండా, బికాస్ అన్ని అల్గారిథమ్స్ అంటే మనం సోషల్ సైట్స్ అన్నీ కూడా దే ఆర్ టూ స్మార్ట్. వాళ్ళు పట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు వెంటబడ్డము, మన సైట్ బ్లాక్ చేయడము, ఆర్ ప్రోడక్ట్ అంతా వేస్ట్ అయిపోవడం, అలా తరచు జరుగుతుంది. అసలు అంటే వీటికి ఎక్కడైనా గైడ్ లైన్స్ ఉంటాయా బిగినర్స్ కోసం అని? హౌ డు దే లెర్న్ ఆర్ నో అబౌట్ దిస్? నో అబౌట్ కాపీరైట్ అంటే ఇప్పుడు వీళ్ళు ఈ ప్రోడక్ట్ని ఎక్కడికి తీసుకెళ్తారు, సపోజ్ యూట్యూబ్కో, ఒక ఫిలిం ఫెస్టివల్కో ఎక్కడికి తీసుకెళ్తారు అనేది యాక్చువల్లీ ఒక మంచి విజన్ ఉండాలి. వీ కెన్ టాక్ అబౌట్ దట్ లేటర్. బట్ ఇన్ దిస్ క్వశ్చన్ అది తీసుకెళ్ళడానికి ఆ ప్రాసెస్కి వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తున్నారు. మీరు కాపీరైట్ ఫ్రీ ఉండాలి, ఈ కొత్త స్కోర్ చేసుకోండి, మీరు చేయకపోతే మేము రిజెక్ట్ చేస్తాము, మాకు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా మిమ్మల్ని ఎలా చేయమని వాళ్ళు రాస్తున్నారు ఈ ఫోరమ్స్లో, సోషల్ మీడియా ఫోరమ్స్. దెన్ యూ రైట్ ఎనీవేర్, దే క్లియర్లీ రైట్ దట్ ఇన్ దేర్ గైడ్ లైన్స్. ఫెస్టివల్స్ వాళ్ళు అందరు రాస్తారు, అది చాలా మంది వాళ్ళు ఫాలో అవ్వకపోవడం వల్ల ప్రాబ్లమ్స్. సో శ్రీని గారు, మీరు ఇండియాకి వెళ్ళి అక్కడ మ్యూజిక్ కంపోజ్ చేసి అట్లాంటి వర్క్ మొత్తం చేశారు, అండ్ ఇక్కడ అమెరికన్ క్రూతో కూడా మీరు బాగా పనిచేశారు. 2 ప్లేసెస్లో మీరు చేసిన వర్క్లో మీకేమన్నా డిఫరెన్సెస్ కనిపించాయా, లేకపోతే 2 మీకు అక్కడ క్రూ అండ్ ఇక్కడ క్రూ కూడా మీకు సమానంగా అనిపించిందా? హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? క్రూ అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కవర్ చేస్తానండి. ప్రీ ప్రాడ్లో, తర్వాత షూట్ టైంలో క్రూ, తర్వాత పోస్ట్ ప్రాడ్ అంటే మ్యూజిక్ లాంటి వాటికి. ఇక్కడ రైటర్స్ కానీ, ఇక్కడ డైరెక్టర్స్ కానీ, కో యాక్టర్స్ కానీ, అక్కడ కానీ అంటే ప్రతి చోట చాలా ఇమ్మెన్స్ టాలెంట్ ఉందండి. టాలెంట్కి ఒక దేశం, ఒక ప్రాంతంతో పరిధితోటి ఏమీ లిమిటేషన్స్ లేవు. ఎవరి సత్తు ముఖే సరస్వతి, ఎవరిదైనా టాలెంట్ ఉంది. కానీ నాకు ఇక్కడ అనిపించేది కొంచెం ప్లానింగ్ చాలా పకడ్బందీగా ఉంటుంది. ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్లో చాలా క్లియర్గా చిన్న పాత్ర వేసేవాళ్ళు. లైక్ నేను కొన్ని ఫిలిమ్స్లో మై మెంటర్ రైటర్ ఇక్కడ యూటీ ఆయన దాంట్లో యాక్టెడ్ అస్ ఎక్స్ట్రా. ఐ డిడ్ మెనీ డిఫరెంట్ రోల్స్. వాళ్ళు అంత పాత్ర, చిన్న పాత్ర, నేను ఒకసారి ఈ తలుపులో నుంచి ఇలా నడిచి వచ్చే పాత్ర, ఒక అమెరికన్ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, మేము ఇద్దరం నడిచి వస్తున్నాం, అంతే నా రోల్. అయినా కూడా వాళ్ళు స్క్రిప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా చేయాలి, ఈ టైంకి రావాలి, నేను ఈ షాట్లో నువ్వు రావాలి, మొత్తం ఆ షార్ట్ మొత్తం కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడము. తర్వాత అందరికీ ఒక స్క్రిప్ట్ ఆ పేజ్ వరకు కాపీ ఇవ్వడము. తర్వాత ప్రీప్రాడ్లో ఖచ్చితంగా యాక్టర్స్ని ప్రెప్ చేయడం. కొంచెం పెద్ద పాత్రలు చేస్తుంటే టేబుల్ రీడ్స్ అని ముందే పిలిపించి కూర్చోబెట్టి
అందరం చేద్దాము, చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, మీరు ఏమైనా డిసగ్రీ చేస్తారా, ఈ పాత్రను నేను ఎట్లా అనుకున్నాను అంటే వాళ్ళు అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీరు చదివారు కదా, మీ పర్స్పెక్టివ్లో ఈ పాత్ర ఏంటి, మీ అభిప్రాయాలు తీసుకుని పెద్ద మార్పులు చేయకపోయినా నా అభిప్రాయం ఏంటి అని రైటర్ చేతి చెప్పించడము, వాళ్ళని ఫస్ట్ వాళ్ళు ఎలా అన్వయించుకున్నారు ఆ పాత్రని, అది ఒక డైరెక్షన్ పద్ధతి చాలా వేరేగా ఉందనిపించింది నాకు. వేరేస్ ఇండియాలో కొంచెం డైరెక్టెడ్ అప్రోచ్, అంటే ఇక్కడ వచ్చి కూర్చో, ఇలా కప్పు ఫోన్ తీసుకో, ఇలా తీసుకోండి, ఇప్పుడు మీరు ఫోన్ చూస్తున్నారు అని చెప్తూ ఉంటారు, సో అలా చేయాలి, చాలా హౌ యూ టెల్, చాలా ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ డైరెక్టర్, అలా చాలా ఇప్పటికి కూడా ఉంది. యాక్టర్స్ని వాళ్ళని అది అర్థం చేసుకుని వాళ్ళకి ఏమనిపించింది, ఆ పాత్రని వాళ్ళు అన్వయించుకుని వాళ్ళ మనసులోకి దాన్ని రంగరించుకుని ఎట్లా డెలివర్ చేస్తారా చాలా ఉంది అనిపించింది నాకు ఇండియాలో. బట్ యాజ్ అ డైరెక్టర్ యువర్ సెల్ఫ్ మీకు ఏ పద్ధతి బాగుంది, ఏ పద్ధతి మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది? I feel depends on the actors we have. Sometimes we may have actors who are new. వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కెమెరా గురించి తెలియకపోవచ్చు, గడగడ డైలాగులు చెప్పేయడం కాదు, నాకు కొన్ని పాజెస్ కావాలి, అలాంటి చిన్న చిన్నవి కూడా చెప్పాల్సి రావచ్చు. సో ఒక మీడియం గ్రౌండ్ ఉందేమో, కొంచెం డైరెక్ట్ యాక్టర్కి అవకాశం ఇచ్చి, నటీనటులకు అవకాశం ఇచ్చి, మీకేమనిపిస్తోందమ్మా, మీరు ఎలా చెప్తారు ఈ డైలాగ్ అని చెప్పి, నేను ఇట్లా అనుకున్నాను అని చెప్పడం కూడా ఒక మంచి పద్ధతి. ఐ ఆల్సో డూ రీడింగ్ అండి. ద అప్రోచ్ ఐ డూ ఇస్ ఎ మిక్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ ఐ డూ ఎ రీడింగ్. దిస్ ఇస్ వాట్ ఐ థాట్. ఐ డూ ఆల్ రోల్స్, గర్ల్, ఉమెన్, ఓల్డ్ మ్యాన్, ఎనీథింగ్. సో ఐ రీడ్ అండ్ సే దిస్ ఇస్ వాట్ ఐ థాట్. బట్ అది రికార్డ్ ఏం చేసుకోకుండా మీకేమనిపించింది అలా వాళ్ళని బిల్డ్ చేసుకోవడానికి, అట్లీస్ట్ డెలివరీ పరంగా. తర్వాత టేకింగ్లో క్లియర్గా డైరెక్టర్కి ఒక విజన్ ఉండాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే మామూలుగా చెప్పకపోతే ఆ లైన్లు వాళ్ళు యథాతథంగా మెమరైజ్ చేస్తారు, చెప్పేస్తారు. అది కాకుండా నాకు ఇక్కడ ఇలా కావాలి, ఇక్కడ నువ్వు బాధపడాలి, ఇక్కడ ఆలోచించాలి, ఇక్కడ నువ్వు ట్విచ్ చేయాలి, ఇక్కడ నువ్వు కళ్ళజోడు తీసేయాలి అనేది చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే దానివల్ల యూ విల్ గెట్ ద ఎనఫ్. సో ఐ లైక్ ఎ మీడియం గ్రౌండ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆన్ ద పాయింట్ యూ ఆస్క్డ్ అబౌట్ పోస్ట్ ప్రాడ్లో, ఇక్కడ వాళ్ళు సేమ్ థింగ్ అండి. నాకు ఐ ఫీల్ చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అక్కడ టాలెంట్ లేదని కాదు, అక్కడ చాలా స్పీడ్లో డెలివర్ చేయడం. లైక్ ఐ వర్క్ ఇన్ మెనీ లో బడ్జెట్ సినిమాలు. వాళ్ళు అప్పటికప్పుడు అంటే ఇక్కడ షూట్ అవుతుంటే అక్కడ లైన్ రైటర్స్ని పెట్టుకోవడము, అక్కడ మనుషులు అవైలబిలిటీ కూడా ఉండడం ఒక అడ్వాంటేజ్. సో అలా చాలామంది ఉంటారు. ఒక సెట్కి వెళ్తే చాలామంది ఉంటారు, ఇక్కడ అంతమంది ఉండరు. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ హూ కమ్స్ ఆన్ టు సెట్ దెర్ ఇస్ ఎ కాస్ట్ ఫర్ ఫుడ్, కాస్ట్ ఫర్ ఎక్స్పెన్సెస్. సో చాలా జాగ్రత్తగా బడ్జెట్ ప్లాన్ చేస్తారు. అక్కడ చాలామంది ఉంటారు. పెద్ద స్టూడియో సెట్కి వెళ్తే అలా ఉండరు ఇక్కడ. సో అదొక డిఫరెన్స్. ఇంకొకటి ఆడియో రికార్డింగ్. ఇక్కడ ఆడియో రికార్డింగ్ చాలామంది సింక్ సౌండ్ చేస్తారు. అంటే ఇట్లాంటి మైక్సే కనిపించని మైక్స్ పెట్టేసి డైలాగులు చెప్పేస్తూ ఉంటాం. అప్పటికప్పుడు రికార్డ్ అయిపోతుంది. దాన్నే రకరకాల ఛానల్స్లో ఇక్కడ ఒక బూమ్ మైక్తో అన్నిటితో రికార్డ్ చేసేస్తారు. సో దానివల్ల అది పర్ఫెక్ట్ సింక్ చేస్తారు. సో నీ వీడియో క్లాప్ తోటి సింక్ ఉండడం వల్ల మీరు మళ్ళీ డబ్బింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ అప్పుడు ఆ రోజుకి చాలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. కానీ మీరు చెప్పింది భావము, మీరు ఏ పద్ధతిలో యాక్ట్ చేశారో, బాధపడ్డారు, ఆనందపడ్డారు, ఏదైనా శృంగారము, విషాదము, క్రోధము, రౌద్రము అన్నీ ఆ మాటలతో సహా యథాతథంగా వచ్చేస్తాయి. ఏమన్నా చిన్న చిన్నవి కావాలంటే ఏడిఆర్ అంటారు, అంటే డబ్ చేసుకుని ఆ మాట సరిగా రాలేదు బాబు అని వచ్చింది అనుకోండి, బాబు అని రావాలనుకోండి, కొంచెం మళ్ళీ చేసుకోవచ్చు ఆర్ పెంచవచ్చు. బట్ అక్కడ ఏంటంటే హోల్ డబ్బింగ్ ప్రాసెస్, బికాస్ ఎగ్జిస్టింగ్ నాయిసెస్ ఉంటాయి ఒకటి, తర్వాత పరభాష నటీనటులు తీసుకురావడం. ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటున్నా. ఇక్కడ అయితే భాష రాని వాళ్ళకి యాక్ట్ చేసే అవకాశం రైట్. తర్వాత అంత టాలెంట్ లేని వాళ్ళని కూడా నటీనటులుగా బాగున్నారు అంటే తీసేసుకోవడం, డైలాగ్ చెప్పగడం రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే వేరే ఎవరో చెప్పిస్తారు అనేది అవుతుంది. ఐ ఫీల్ ఇక్కడది చేయడం కష్టం, అది చాలా కష్టం. ఎందుకంటే లైవ్లో ఇప్పుడు మేము శ్రీకారం అంతా సింక్ సౌండ్ చేసాం, పెద్ద పెద్ద డైలాగులన్నీ మెమరైజ్ చేయాలి, అప్పటికప్పుడు చెప్పాలి. సో అప్పుడు ముందే ప్రిపేర్ అవ్వకపోతే కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక్క ఫ్లోలో మాస్టర్ షాట్ తీసుకుని తర్వాత ఇండివిజువల్ షాట్స్ తీసుకుంటారు. కాబట్టి ఫుల్ మాస్టర్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఇండివిజువల్ షాట్స్ కూడా చేయాలి.
కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మిమ్మల్ని డబ్బింగ్ పిలవరు. యాజ్ అన్ యాక్టర్ దట్ ఈస్ పర్ఫెక్ట్, చెప్పేసి దండం పెట్టేసి అయిపోతుంది. శ్రీని గారు ఇప్పుడు కరెంట్లీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, దేని మీద పనిచేస్తున్నారు మీరు? నేను ఈ మధ్య ఒక ఓటీటీ కోసం ఒక పైలట్ చేశామండి. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పైలట్. ఇక్కడే అమెరికాలో పుట్టి పెరిగిన అబ్బాయి, అతను డైరెక్ట్ చేశాడు, రాశాడు. చాలా చిన్నవాడు అతను, 21 ఏళ్ళు. న్యూయార్క్ ఫిల్మ్ స్కూల్ తేజ అని, అతను డాలస్ అబ్బాయి. అతను రాసి డైరెక్ట్ చేశాడు. దాని క్రూ అంతా అమెరికన్, నేను ఇంకొక పాత్ర తప్ప మెయిన్ పాత్రలో ఇండియన్లు ఎవరు లేరు. అయితే దాని ప్రత్యేకత ఏంటంటే అదంతా డాలస్లో తీశారు. చాలా కాంప్లెక్సిటీ ఉంది. అంటే పాములు, తేళ్ళు ఏవో నిజంగా. సో వాళ్ళు మనం రైట్స్ తీసుకోవడము, స్ట్రక్చర్ చేయడము అదంతా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. అంతే ఇంగ్లీష్లో, కానీ ఇండియన్ కానటేషన్ ఉంది. నా పాత్రకు చాలా కాంప్లెక్సిటీ ఉంది, చాలా లేయర్డ్ పాత్ర. ఇట్స్ ఎ థ్రిల్లర్ విత్ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీ. మీరు ఇదివరకు కూడా థ్రిల్లర్స్ చేశారు కదా? ఐ రిమెంబర్ సీయింగ్ యూ ఇన్ థ్రిల్లర్స్. సో ఇట్స్ ఎ జానర్ ఐ ఎంజాయ్. బాగుంటుంది. నైస్ నైస్ టు నో. కామెడీ అండ్ థ్రిల్లర్. కామెడీ థ్రిల్లర్ ఇప్పుడు వచ్చేది. ఇది కామెడీ కాదు, ఇది యాక్చువల్లీ వాస్తు మీద థ్రిల్లర్ అండి. సో సబ్జెక్ట్ ఇండియన్ కాబట్టి ఇండియన్ పాత్రధారికి రోల్కి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే అది చాలా లేయర్డ్గా చాలా బాగా రాశాడు. రాసిన పద్ధతి అంటే ఆ బైసికల్ రాయడము, చాలా రీసెర్చ్ చేశాడు ఆ టాపిక్ మీద. చాలా మందికి ఓటీటీలో చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, అంటే ఆ టాలెంట్, ఆ ఆసక్తి ఉన్న వాళ్ళకి మన కంటెంట్ కూడా ఓటీటీకి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అన్న థాట్ వస్తుంది, కానీ తెలియదు అప్రోచ్ ఏంటి అన్నది. సో సిన్స్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ టు ఓటీటీ, ఆ ఓటీటీ అప్రోచ్, పైలటింగ్ అని వాడారు మీరు ఒక పదం. పైలటింగ్ అంటే ఏంటి, అది కొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా అండి. డిఫరెంట్ వాటికి ఓటీటీయే కాకుండా ఛానల్స్కి ఈ పైలట్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. లెట్స్ సే యూఆర్ రైటింగ్ ఏ సిరీస్కి రాస్తుంటే డిఫరెంట్ ఛానల్స్ రకరకాలుగా చేస్తాయి. సో ఇప్పుడు మనం ఒక వెబ్ సిరీస్ రాస్తూ ఉంటే వెబ్ సిరీస్కి మీ స్క్రిప్ట్ రాసి సబ్మిట్ చేస్తారు. స్క్రిప్ట్ రాసి సబ్మిట్ చేస్తే ఆ స్క్రిప్ట్ నచ్చితే రకరకాల పద్ధతుల్లో డిఫరెంట్ ఛానల్స్ చేస్తారు. సో పాపులర్ సంస్థలు వాటికి ఫండ్ చేసి ఒక పైలట్ చేయమంటారు. ఆ పైలట్ చేసి వాళ్ళకి చూపిస్తే ఒక కాంట్రాక్ట్ ఉంటుంది, మ్యూచువల్ అగ్రిబుల్ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ ఏంటంటే ఇన్ని నెలల వరకు ఇవాల్యుయేట్ చేస్తాం, అది మీకు నచ్చకపోతే అది వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు. అలా ఇప్పుడు నేను చేసిన ప్రాజెక్ట్ అలాంటిది. సో అలా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు, ఒక ఓటీటీ నుంచి ఇంకో ఓటీటీకి. కొన్ని ఫెస్టివల్స్లో కూడా రిలీజ్ చేసుకుని బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ది. ఎక్కడ పబ్లిక్లో రిలీజ్ చేయకపోతే చాలు, అది ఒక పద్ధతి. ఛానల్స్ అంటే మన ఈటీవీ వాళ్ళకి సిరీస్ అలా రాయాలంటే, విచ్ ఐ రోట్ లార్జ్ సిరీస్, వాటికి ఏం చేస్తారంటే ఫస్ట్ 5 ఎపిసోడ్స్ చేయమంటారు. ఫస్ట్ రాస్తాం, స్క్రిప్ట్ అప్రూవ్ అవ్వాలి. స్క్రిప్ట్ నచ్చేసి వాళ్ళు బాగుంది అనిపిస్తే ఫస్ట్ 5 ఎపిసోడ్స్ మీరు చేయగలుగుతారా అని చూస్తారు జనరల్లీ. సో ఫస్ట్ 5 ఎపిసోడ్స్ చేస్తే ఇన్ కేస్ దే సెట్ గో బాగుంది వెళ్ళండి అన్నారంటే మనకు 5 ఎపిసోడ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే 5 ఎపిసోడ్స్ చేయగలిగిన వాడు కొంచెం కూడా చేయగలుగుతాడని నమ్మకం వస్తుంది. సో అందుకని 5 ఎపిసోడ్స్ చేయమంటారు. ఈ 5 ఎపిసోడ్స్ సాధ్యమైనంత క్లీన్గా పక్కగా తయారు చేసుకుని వెళ్ళాలి. మంచి ఏదైతే మనం మలుపులు అవి మనం వెబ్ సిరీస్లో అయితే అట్లా చేస్తాం కదా, అవి మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే నిజంగా ఎవరైనా ఆ 5 ఎపిసోడ్స్ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు చూసినా అరే నెక్స్ట్ ఎపిసోడ్ ఒకటయ్యాక ఇప్పుడు చూడాలి, మొదటే ఆపేశారంటే ప్రాబ్లం. సో అదొకటి. అంటే దానికి అన్ని కళలు, అంటే హౌ యూ ప్రజెంట్, ఎక్కడ షూట్ చేశారు, కలర్ ఎలా ఉంది, యాక్టర్స్ యాక్టింగ్, స్కోర్ బాగుందా, ఆర్ట్ మన మనసుకి హత్తుకుంటుందా, సబ్జెక్ట్ బాగుందా, ఏ కాన్సెప్ట్ అయినా పర్వాలేదు, అది చాలా ముఖ్యం. అది సెలెక్ట్ అయ్యాక జనరలీ వాళ్ళు ఒప్పుకున్నాక దెర్ ఆర్ ఆఫ్ కోర్స్ ఆల్ దిస్ ప్రాసెస్లో కాంట్రాక్చువల్ టర్మ్స్ ఉంటాయి. సో లార్జ్ ఓటీటీస్ అంటే కొన్ని పేర్లు చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ అలాంటి వాళ్ళు ఒక ప్రాసెస్ ఉంది, దే గో త్రూ దట్. అండ్ వాళ్ళు ఫండ్ చేస్తున్న సిరీస్ ఫిల్మ్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళు చాలామంది చేస్తున్నారు, మన ఇండియాలో చాయ్ బిస్కెట్ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు, హూ ఆర్ మోర్ యూట్యూబ్ బేస్డ్ పోర్టల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే దెర్ ఆర్ కాంట్రాక్చువల్ టర్మ్స్ ఆన్ హౌ మ్యూచువల్ ఎక్స్క్లూజివా, వేరే వాళ్ళకి ఇవ్వచ్చా, ఎంత టైం పీరియడ్ లాక్ ఉంటుంది, ఎంత మనీ, what will you get per episode if it is a series, if it's a film, what is the budget. And in all this ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ విచ్ ఐ వాంటెడ్ టు టచ్ ఇస్ డైరెక్టర్ అంటే ఓన్లీ క్రియేటివ్ ఆర్ట్ ఫామ్ 24 క్రాఫ్ట్స్లో కొంచెం కాస్త ప్రవేశం ఉండడం ఒక ఎత్తు, కానీ ఫైనాన్షియల్గా
కూడా తెలియాలి నా ఉద్దేశంలో. వాళ్ళు ఎఫెక్టివ్గా ఎంత బడ్జెట్ చేయడానికి తెలియకపోతే ఆ స్కిల్ని మనం ఏదైనా కూడా మన స్ట్రెంగ్స్ లేకపోతే మనం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం. తీసుకుని ఆ ప్లానింగ్ మొత్తం ప్లానింగ్ లేకపోతే ఫస్ట్ క్వశ్చన్ దే విల్ ఆస్క్ ఇస్ ఈ కథ బాగుందయ్యా ఎంత అంటావు అంటే సార్ 1 కోటి అని చెప్పారనుకోండి, యాక్చువల్లీ 10 కోట్లు అయితే అది వర్కౌట్ అవ్వదు కదా. అలాగే సేమ్ థింగ్ 100K వర్సెస్ $1 million. సో ఇట్ వోంట్ వర్క్. సో క్లియర్ ప్లానింగ్ ఎవ్రీథింగ్, అది ఒక విజన్ ఉండాలి. తెలియకపోతే వేరే వాళ్ళని అడిగి హెల్ప్ తీసుకోవాలి. తీసుకుని చాలా టూల్స్ ఉన్నాయి, టెంప్లెట్స్ ఉన్నాయి, అది మొత్తం పక్కడబంది ప్లానింగ్ ఉండాలి. దెన్ యూ గో త్రూ ద ప్రాసెస్. దెర్ ఆర్ చాలా ఆపర్చునిటీస్ ఇప్పుడు ఉన్నాయి. పోతే కాంప్లెక్సిటీ కూడా చాలా పెరిగిపోయింది. ఇఫ్ ఐ కెన్ స్పెండ్ 1 more minute. ఒకప్పుడు లైక్ 3-4 years బ్యాక్ వరకు అంత పాపులర్ యాక్టర్స్ కాదు. శ్రీని ప్రభల, హీ వెంట్ అండ్ హీ పిచ్డ్ అండ్ హీ ఈస్ డూయింగ్ ఎ రోల్, దే వుడ్ కన్సిడర్. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ అంత యాక్టర్స్, కొంచెం డిమాండ్ లేని వాళ్ళు, డిమాండ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా యాక్టివ్గా వచ్చేయడం వల్ల వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ నోన్ ఫేసెస్ వల్ల కాస్ట్ పెరిగిపోతున్నాయి. సో ఇది కూడా చాలా కాస్ట్. తర్వాత అందరూ చాలా హై క్వాలిటీలో తీస్తున్నారు. సో దానివల్ల కూడా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్లీ సెడ్. అంటే ఒకప్పుడు వెబ్ సిరీస్ అంటే అసలు మనకి బయట వేరే ఎక్కడ కనపడని ఫేసెస్ అక్కడ కనిపిస్తాయి అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండేది. అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఏమంటారు కొత్త టాలెంట్ మనకు కనిపిస్తుంది. బట్ ఇప్పుడు సేమ్ మూవీ యాక్టర్సే అందరూ వెబ్ సిరీస్ లో కూడా వచ్చేయడం వల్ల you feel like watching another movie. It is good because they are more mature and talented, no question, but we have also seen them so much. So కొన్ని కథలకి ఆ మొనాటనీ ఉంటుంది. ఎవరి అమ్మ ఈ ఫాదర్ ఎవరు వీళ్ళందరినీ చూసి అండ్ వాళ్ళ రియాక్షన్స్ అవి కూడా సేమ్ ఉంటాయి. అది పోయింది. కాస్ట్ చాలా పెరిగిపోయింది బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఇఫ్ దే కమ్ ఇమాజిన్. రైట్. అండ్ మీరు ఇందాక మాటల్లో మీరు ఒక మాట చెప్పారు, కాస్ట్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. ఇదివరకు క్లియర్ డిమార్కేషన్ ఉండేది, దిస్ ఇస్ అ రైటర్, హీ విల్ ఓన్లీ రైట్, అండ్ దిస్ ఇస్ అ డైరెక్టర్, హీ విల్ డైరెక్ట్ అని. బట్ ఇప్పుడు చూస్తే రైటర్ అండ్ డైరెక్టర్ ఒక్కళ్ళే ఉంటున్నారు. సో డూ యూ థింక్ బికాస్ ఆఫ్ దాట్ ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి తెలియాలి అని అనుకుంటున్నారు? అది కాదేమో. ఓకే. Because if you are promising on delivering, director is the owner of running all this complex teams of so many people together. వాళ్ళకి ఒక కొంచెం అదే కాకుండా ఏమంటున్నారు అంటే వాళ్ళ కళ, వాళ్ళ ఊహని ఒక రూపాన్ని తీసుకొస్తున్నారు. ఒక పాత్రని ఎలా అయితే మనము రైటర్ బ్రహ్మలాగా సృష్టిస్తాడో వీళ్ళు ఉన్నారు, ఆ సృష్టించిన వాళ్ళని ఒక లైవ్లోకి తెచ్చేది వీళ్ళే కదా. ఇట్స్ ఆల్ ఇన్ పేపర్ ఆర్ కంప్యూటర్, ఏం లేదు, దాన్ని నిజంగా తెచ్చేది వీళ్ళే. దానికి ఫుల్ విజన్ ఉండాలి, దానికి ఎంత అవుతుంది, ఏమవుతుంది, కాస్ట్ ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్, గెటింగ్ సమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ నాలెడ్జ్ ఇస్ వెరీ గుడ్. కానీ మీరు అన్నది ఒక సటిల్టీ పాయింట్, ఈస్ ఎ కీ పాయింట్. రైటర్స్ డైరెక్టర్స్ అయిపోతున్నారు. దట్ ఈస్ బికాస్ నాట్ దట్ దే వాంట్. మన ఇండియన్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ప్రాబ్లం, అది అమెరికన్ ఇండస్ట్రీలో లేదు. ఇందాక అడిగిన ప్రశ్నలాగా రైటర్కి ఒక జాబ్ ఉంది, వాళ్ళకి బాగా డబ్బులు ఇస్తారు. ఇక్కడ రైటర్ని తీసుకుంటారు, చాలా ప్లేగియరిజం, చాలా ఛాలెంజెస్, ఐడియాస్ చీప్, దిల్ స్టీల్ దెమ్ అండ్ దెన్ ఆల్ దాట్. ఐ ఫీల్ దానివల్ల ఒకటి. సెకండ్ థింగ్, మన విజన్ ఎవరికి నచ్చట్లేదు. అందరూ ఎవ్రీబడి వాంట్స్ ఇది నా ఐడియా అని మొదలెడతారు. ఆ ఐడియా ఎలాంటిదైనా కూడా ఇంకొకళ్ళు చదవడము. పాత రోజుల్లో మన తెలుగులో కూడా ఉండేది నావలలు, అలా బాగా ప్రాచుర్యంలో ఉన్న వాటిని చదవడం, తెలుసుకోవడం. డైరెక్టర్ అనేవాడికి చాలా నాలెడ్జ్ ఉండేది. In fingertips he could tell, this is how Satyajit Ray took, this is how this person did, this is what Vishwanath did, what Bapu did. అదొక నాలెడ్జ్ ఉండేది. తర్వాత ఎద్దనపూడి సులోచనారాణి ఇలా రాశారు, వీళ్ళు నాలెడ్జ్. ఇప్పుడు ఏమీ లేదు. పెద్దవాళ్ళు, దానికన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా పెద్ద రైటర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చదివే విజ్ఞత, ఓపిక ఎవరికి లేదు. ఒక ఐడియా తీసుకుని ఎగ్జిక్యూట్ చేసేద్దామని తొందర ఎక్కువైందేమో అనిపిస్తుంది. ఆ రైటర్ అందుకే అయిపోతున్నారు. ఇంకొకటి, రైటర్స్కి పాపం నోబడి విల్, నా ఐడియా ఎవరు తీసుకోవట్లేదు అనుకోండి, స్వీకారమే ఉంది. ఇట్స్ ఎ కాంప్లెక్స్ సబ్జెక్ట్, ఇట్స్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, అది వేరే వాళ్ళు చేయమనొచ్చు.
ఎవరు చేస్తారు ఇంత క్లాసికల్ మ్యూజిక్ వేస్ట్, నాకు డబ్బులు ఏమొస్తాయి అనొచ్చు. సో అందుకని ఆల్సో యూఆర్ ఫోర్స్ టు టేక్ ఆన్ సర్టన్ సబ్జెక్ట్స్. సో శ్రీని గారు, మనం రైటింగ్, డైరెక్షన్ వాటి గురించి మీరు చాలా డీటెయిల్గా చెప్పారు. బట్ మీ ప్రాజెక్ట్ శ్రీకారం గురించి, సో మీరు యూ వోర్ డిఫరెంట్ హ్యాట్స్ ఫర్ యువర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. బట్ శ్రీకారంలో యూ వర్ అ డైరెక్టర్, ఇన్ అడిషన్ టు దట్ Co-director, అండ్ యూ యాక్టెడ్ ఆల్సో. సో శ్రీకారంలో మీరు ఏమేం చేశారు అండ్ ఏం అవార్డ్స్ వచ్చాయి? వాట్ ఈస్ ద రికగ్నిషన్ యూ రిసీవ్డ్ ఫర్ దట్ ప్రాజెక్ట్? సో శ్రీకారం ప్రైమరీలీ నేను వహించింది ఏంటంటే అండి, నేను స్టోరీ రాసి స్క్రిప్ట్ రాశాను. దానికి చాలా రీసెర్చ్ చేశానండి. నాకు ఆ సబ్జెక్ట్ అంతా తెలుసు అని చెప్పలేను, బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ టచింగ్ సబ్జెక్ట్ ఫర్ మీ. I am a parent for 2 girls, and like many of us who have girl child, it's a very hard thing to go and fight for a career. ఈ రోజుల్లో we hear so many stories, and అవి నేను చాలామంది ఇక్కడ మన డాలస్ బేస్డ్ ఒక అమ్మాయి థీసిస్ రాసింది, ఉమెన్ ఇన్ మ్యూజిక్ అని. అది చదివాను. తర్వాత ఒక 80 కిడ్స్ ఎక్స్పోజ్ అయ్యి మాకు సెక్షువల్ అబ్యూస్ ఎలా అయింది, తర్వాత వేరే రకాల అబ్యూస్ చేయడము, ఒక గురువు నుంచి అబ్యూస్ చేయడం. అంటే గురువుని మనం పెడస్టల్లో పెడతాము, గురువు అంటే గురువే దైవం అని బోధిస్తూ, గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్తూ, ఆ పక్క నుంచి వాళ్ళే ఇలా చేస్తే అది భరించడం. దాన్ని ఫైట్ చేయొచ్చు, కానీ ఒక్కొక్కసారి అవకాశాలు పోతాయి, ఒక్కొక్కసారి వాళ్ళు వేరే రకాలుగా కంట్రోల్ చేయొచ్చు. దే కెన్ బి వెరీ పవర్ఫుల్, దే హ్యావ్ కాంటాక్ట్స్. సో ఒక్కొక్కసారి మేబీ ద పర్సన్ హూ ఇస్ అ విక్టిమ్ మేబీ గేవ్ అప్ ఎ లిటిల్, బట్ దే రియలైజ్డ్ అండ్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అది కాంప్లెక్స్ సబ్జెక్ట్ కొంచెం, కానీ నాకు చాలా హృదయానికి నచ్చింది, టచ్ చేసిన సబ్జెక్ట్, అది రాయాలనుకున్నాను. సో అలా నేను రైటర్గా మొదలెట్టానండి. దెన్ అఫ్కోర్స్ తీయాలంటే అది కొంచెం పెద్ద లెంత్ ఉంది, సినిమా కాదు, షార్ట్ కాదు. సో అట్లాంటివి చేయాలంటే దానికి చాలా కాంప్లెక్సిటీ ఉంది. క్లాసికల్ మ్యూజిక్ బేస్డ్ కాబట్టి పెద్ద సింగర్స్, పెద్ద మ్యూజిషియన్స్ అందరిని ఇన్వాల్వ్ చేయాలి. సీన్స్ మేము ఎంచుకున్నవి చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి. ఒక ఐసీయూ ఉంది, ఒక టెంపుల్ ఉంది, ఒక డ్యాన్స్ స్టూడియో ఉంది, ఒక రకరకాలు. వీటన్నిటికీ అందరినీ అడగాలి, హౌ డు గెట్ ద లొకేషన్స్, అండ్ దెన్ దానికి ఒక రకమైన ఫీల్ కావాలి, లుక్, కలర్ ఒక మెయింటైన్ చేయడానికి కావాలి. తర్వాత యాక్టర్స్ అందరూ కూడా మనకి డాలస్ బేస్డ్ వాళ్ళనే ఎంచుకున్నాం. సో వాళ్ళని తీసుకురావడము, ఆ ప్లాన్ అంతా. దెన్ డైరెక్ట్ చేయడం, అఫ్కోర్స్ యాక్టర్స్ వచ్చాక యాక్టర్స్ తోటి స్పెండ్ చేయడం, వాళ్ళని ప్రెప్ చేయడం, దెన్ డైరెక్ట్ చేయడానికి దెర్ వాజ్ వన్ అనదర్ పర్సన్ హూ ఇస్ ఆల్సో ప్రొడ్యూస్ దిస్. హీ ఈజ్ ఆల్సో మై కో-డైరెక్టర్, రామ్ గారు. హీ ఆల్వేస్ స్టూడ్ బై ఇట్. ద ఫస్ట్ టైమ్ వెన్ ఐ పిచ్డ్ దిస్, హీ వాజ్ లైక్, హీ డెంట్ ఈవెన్ వాంట్ ఎనీబడి ఎల్స్ టు జాయిన్. హీ సెడ్, I'm there, I'll help you in all the way. So that helped me because cost and other thing. He's also knowledgeable, he's directed before, so he brought in a different perspective. Maybe I'm lost with the aesthetic aspects of this subject. He has worked with non-aesthetic subjects also, commercial subjects, if I can call. So he brought in that. So Ram garu brought, then I also played different roles like music score చేయడం, పాటలు కూడా క్లాసికల్గా ఉండాలి. దెన్ అవన్నీ చేయడం, విచ్ ఆర్ హార్డర్ సమ్ టైమ్స్, బికాస్ ఇఫ్ ఐ డూ వెస్టర్న్ టైప్ సాంగ్స్ ఒక విధంగా కొన్ని విషయాల్లో ఈజీ, బికాస్ దాంట్లో అన్ని మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉండవు. అంటే తబలాలు, మృదంగాలు, మోర్సింగ్, వీణ, ఫ్లూట్ అన్నీ పెట్టాం. ఒక కీబోర్డ్లో కొన్ని పెట్టుకుని ఒక గిటార్ కొట్టి ఒక పాట హిప్ సాంగ్ క్రియేట్ చేసేయచ్చు, విచ్ ఐ డూ ఆల్ ద టైమ్. సో అంత ఈజీ కాదు. సో అవన్నీ కాంప్లెక్సిటీ ఉండింది. అండ్ షూటింగ్ అయ్యాక పోస్ట్ ప్రాడ్ ఛాలెంజెస్, ఇండియాలో టీమ్ వి యూస్డ్, సో కోఆర్డినేటింగ్ విత్ దెమ్, అట్లాంటివన్నీ బాధ్యతలు. అదే ఒక జర్నీ అండి మొత్తం. ఇదంతా ప్యాకేజింగ్, క్రియేటింగ్ ద ప్రోడక్ట్ అవుట్. తర్వాత మేము ప్రైమరీలీ కే విశ్వనాథ్ ఫెస్టివల్కి షూట్ చేసాం, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఆ ఫెస్టివల్లో బాగా రిలవెంట్గా ఉంటుంది, నప్పుతుందని అనిపించింది. దానికి మన ఇండికా ఫిలిమ్స్ వాళ్ళ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యాను. వాళ్ళకి కొంచెం టైట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే కే విశ్వనాథ్ గారి విజన్లో లాగానే ఉండాలి, ఇలాంటి పేరు ఉండాలి, ఇలాంటి పేరు అని చెప్పలేదు కానీ మేము అలా పెట్టాము. ఆయనకి ఎస్ లెటర్ ఇష్టం అని అలా. సో అన్నీ ఆయన పద్ధతిలో సాగాలి అని వాళ్ళు ఒకటి చెప్పారు. అఫ్కోర్స్ ఐ టుక్ సమ్ లిబర్టీస్ ఆన్ ఆయన
పద్ధతిలో ఉందని నేను చెప్పను. బట్ సో వీ డిడ్ దట్. అందులో 1200 ఎంట్రీస్ వచ్చాయి. అందులో ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిన వాళ్ళు 200. దాని నుంచి 8కి వచ్చాం. సో 8 నుంచి మళ్ళీ టాప్కి వచ్చాం. సో వీ క్లియర్డ్ మెనీ రౌండ్ అండ్ ద జడ్జెస్ వేర్ ఆల్ లైక్ రియలీ ఎలీట్ పీపుల్. అల్లు అరవింద్ గారు, మన బాహుబలి ప్రొడ్యూసర్, మన రాధిక గారు, మంజు భార్గవి గారు, హూ ఆర్ ఆల్ లెజెండ్స్ హు వర్క్డ్ విత్ విశ్వనాథ్ గారు. ఆయన విజన్ ఎలా ఉంటుంది, ఆయన ఎలా చేస్తారు, ఆయన ఎలా వాళ్ళకి తెలుసు కాబట్టి అది వాళ్ళు ఆ పద్ధతిలో అయింది. అది కాకుండా ఒక సెట్ ఆఫ్ యంగర్ డైరెక్టర్స్ ఫస్ట్ స్క్రీనింగ్ చేశారండి. సో టు గెట్ ఫ్రమ్ 200 to 8 వీ హ్యాడ్ మనం వివేక్ కాత్రేయ, పార్థు నేమాని, వాళ్ళకి మేము చాలా నచ్చాం. వీ క్లియర్డ్ ద ఫస్ట్ రౌండ్ వెరీ ఈజీలీ. దెన్ వీ వెంట్ త్రూ ద సీనియర్ పీపుల్. వాళ్ళ విజన్ వేరు కదా, వాళ్ళు దాంట్లో దాటడం ఒక ఎత్తు. తర్వాత వీ వన్. సో దట్ ఈస్ వన్ జర్నీ. వెరీ హ్యాపీ బికాజ్ ఒక్క పర్సన్ వల్ల ఏం అవ్వదు. ఇట్స్ ఎ బిగ్ ఆర్ట్ ఫామ్. చాలా మంది మన డాలస్ నుంచి శ్రవంతి, స్వప్న వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. టీమ్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ హియర్. వి టుక్ లోకల్ సినిమాటోగ్రాఫర్, కొంతమంది నాన్ ఇండియన్స్ ఉన్నారు, ఆడియో చేసిన అతను. It's a big crew. I'm fortunate to watch it we both on the big watched it. screen. నువ్వు కూడా ఉన్నావు కదా. So we are really fortunate. So మా ప్రేక్షకుల కోసం ఎక్కడ చూడొచ్చు వాళ్ళు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఇప్పుడు తెలుగు వన్లో శ్రీకారం అని సెర్చ్ చేస్తే వస్తుందండి. There is another Srikaram also. So Telugu one they can search Srikaram. I can share with you the link. Sure. It's a good film. Please watch. తప్పకుండా మా ప్రేక్షకులు, కాఫీ కబుర్లు ప్రేక్షకులు అందరూ శ్రీకారం మూవీ లింక్ మేము ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లో మీకోసం అవైలబుల్ గా ఉంటుంది. సో డెఫినెట్లీ డూ వాచ్ అండ్ సపోర్ట్ ఫిల్మ్స్ లైక్ దిస్ which have a lot of value and meaning. So I would appreciate everybody watching that. Yeah, even in this modern generation, still girls are facing those abuses. That is one. But I also wanted to didn't leave in a sober story. Girls are facing challenge. It's all bad world. I wanted to show that girls can fight back. Yes. Yeah. Really, is that the only route? Who is a powerful person? You can be your own power. మా గురువు గారు అనేవారు, నూకల్ సత్యనారాయణ గారు, దట్ నిజంగా నీకు టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు నాన్న. ఇప్పుడు సూర్యుడిని గుప్పెట్టులో చేయబెట్టి అడ్డు పెడితే ఆపరు, ఉంటే నువ్వు వచ్చేస్తావు. నీకు లేదనుకో, నువ్వు బిల్డ్ ఆన్ ఇట్, వర్క్ ఆన్ ఇట్. అంతేగాని ఎవరో వచ్చి మనకు హెల్ప్ చేసేది ఏంటి అని అనేవారు. అది వెరీ ట్రూ. వాళ్ళు ఎవరో చేస్తారు. అది అవర్ సెల్ఫ్ అండ్ ఫైట్ ఫర్ వాట్ వీ బ్రింగ్ ఇన్. అది ఉమెన్ అయినా మెన్ అయినా, అది జెండర్ ఏం లేదు. అది అన్ఫార్చునేట్లీ ఫర్ విమెన్ ఇట్స్ ఎ కామన్ థింగ్ అండ్ ఆర్ట్ ఫీల్డ్లో ఉండడం అన్ఫార్చునేట్. సో దట్ ఈస్ ద థింగ్. మీరు సమస్యని పరిష్కారాన్ని కూడా చూపించడం ఇంకా బాగుంది. సో తప్పకుండా మన ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాని కూడా చూస్తారని మేము ఆశిస్తున్నాం. ఒక సినిమాని చూసి ఇది బాగుంది బాగోలేదు అని రివ్యూ చాలా సులువుగా చెప్పేస్తూ ఉంటాం. కానీ ఒక సినిమాని కథ నుంచి కదిలే బొమ్మగా మార్చి ఆ బొమ్మని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దాని వెనకాల చాలా శ్రమ, కష్టం ఇవన్నీ ఉంటాయి. అలా మీరు యాజ్ ఎ మూవీ మేకర్ మీకు ఎదురైన అనుభవాలు, ఇంక్లూడింగ్ చేదు అనుభవాలు, ఎస్పెషల్లీ యాజ్ ఎ ఎన్ఆర్ఐ మూవీ మేకర్, ఒకసారి అందరికీ చెప్తారా? చాలా బాగా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు కామన్గా ఒక్క నిమిషం ఐ డైగ్రెస్ అండ్ మీ టాపిక్ వచ్చేస్తాను. కామన్గా ఒక ఆర్ట్ ఫామ్ని చూసి, ఒక ఫిలిం, ఒక నాటికను చూసి, ఒక చిన్న రీల్ని చూసి చాలా చాలా చెడ్డ మాటలతోటి రాసిస్తూ ఉంటారు. ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఇష్టం వచ్చినట్టు. అది ఎంతవరకు సబబో వాళ్ళ సంస్కారం, విజ్ఞత చూడాలి. ఎందుకంటే ఒక ఆర్ట్ ఫామ్ అక్కడి దాకా రావడం, మీరు అన్న ప్రశ్నకి రావడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే చాలా స్టెప్స్. ఫస్ట్ మీరు ఇందాకన్న జర్నీలో లాగానే ఒక పేపర్లో రాసింది, ఒక కంప్యూటర్లో ఎక్కించిన కథని, దెన్ మళ్ళీ ఒక పిక్చర్స్లో డ్రా చేసుకుని, ఒక స్టోరీ బోర్డ్ చేసుకుని, దాని తర్వాత చేసుకుని ఓకే ఇంత బడ్జెట్ అవుతుంది, ఇంత ప్లాన్ చేసుకుని వెళ్ళడానికి చాలా కష్టమైన ప్రాసెస్ అండి. ఇక్కడ ఎన్ఆర్ఐ ఫిల్మ్ మేకర్స్కి రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీస్తుంటే సబ్జెక్ట్ దానికి తగ్గ ప్రొడ్యూసర్ దొరకాలి. ఎందుకంటే కాస్ట్స్ డాలర్స్లో ఉంటాయి. బట్ ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ న్యాచురల్గా సెట్టింగ్స్ బాగుంటాయి. కొంచెం మీరు ఆ సిటీ వాళ్ళతోటి వర్క్ చేస్తే, లైక్ ఐ వర్క్ విత్ ఏ సిరీస్ కాల్డ్ మరణం, సక్సెస్ఫుల్ సిరీస్. దానికి మేము ఒక సిటీ వాళ్ళతోటి ఒక రిలేషన్షిప్ పెట్టుకుని అక్కడే అంతా తీసాం.
వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అంత సపోర్ట్ ఇండియాలో కూడా ఇస్తారని నేను అనుకోను. మాకు డౌన్ టౌన్లో తీసాను కొన్ని షార్ట్స్, దానికి కాప్స్ వచ్చి మొత్తం గార్డ్ చేసి అంతా చేశారు. సో సిటీ వాళ్ళ సపోర్ట్, అలా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. నష్టాలు ఏంటంటే అది ప్లాన్ చేసుకోవాలి, ఒక రూల్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ తీసేసేయడం, అలా కొంచెం చేస్తున్నారు. అది తెలుసుకోవాలి, బికాస్ యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. సో దానికి క్లియర్గా ఒక ప్రీ-ప్రాడ్ యాక్టివిటీలో మన ఎన్ఆర్ఐ ఫిల్మ్ మేకర్స్ ఆర్ స్ట్రగ్లింగ్. ఐడియా వచ్చింది, రేపు చేసేద్దాము కెమెరా తీసుకుని అనే కన్నా ఫస్ట్ ఆ ఐడియాని ఫుల్గా ఎవాల్యుయేట్ చేయాలి. స్టోరీ ఎంత అవసరమో ఎంత అవసరం లేదు. బికాస్ మనం పేపర్లో కంప్యూటర్లో ఉన్నది అక్కర్లేని తీసేయడం చాలా తేలిక, అంతా షూట్ చేశాక ఎడిట్ చేయడం చాలా కష్టం. వీ కెన్ డూ దట్ దేర్. బట్ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్, స్టోరీ సింప్లిఫై చేసుకోవడం, మంచి స్టోరీ ఎంచుకోవడం, తర్వాత దానికి తగ్గ టాలెంట్, ఎవరు క్రూ, యాక్టర్స్, ఒక్కొక్కసారి అవసరమైతే దానికి ఖర్చు పెట్టడానికి హెసిటేట్ చేయకూడదు. ఇండియా నుంచి అవసరమైతే ఇండియా నుంచి తీసుకురావాలి. ఇక్కడ లోకల్ వాళ్ళని మనము వర్క్ చేయగలము, వాళ్ళతో వర్క్షాప్స్ చేయగలము, వాళ్ళతో టేబుల్ రీడ్స్ చేసి పిక్ చేసుకుని లొకేషన్ తీసుకెళ్ళి చేయగలం అనిపిస్తే నథింగ్ లైక్ దట్. మీరు ఇందాక అన్నట్టు కొత్త మొహాలు ఉంటారు, క్యారెక్టర్ కొత్తదనం వస్తుంది ఆ చూసిన పర్సనే కన్నా. సో దట్ ఈస్ గుడ్. సో టేకింగ్ ద యాక్టర్స్ టాలెంట్, అది ఇక్కడ ఛాలెంజ్ అండి. ఎందుకంటే చాలామంది పార్ట్ టైం ఉంటారు. అండ్ హార్ష్గా చెప్పాలంటే కొంతమంది దే ఆర్ వానబీస్, దే వాంట్ టు డూ ఇట్, బట్ అంత భయంకరమైన ప్యాషన్ ఉండదు. అంటే ప్యాషన్ అంటే నా ఉద్దేశం, ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకారం తీసినప్పుడు చాలా వర్కింగ్ డేస్ తీయాల్సి వచ్చింది, బికాస్ వీ షాట్ ఇన్ అర్వింగ్ ఆర్ట్స్ సెంటర్, దట్ కాస్ట్ 10,000 టు టచ్. అట్లాంటివి ఏదన్నా ఉన్నాయనుకోండి, ఒక హాస్పిటల్ ఉంది, ఒక ఇది ఉంది, అలాంటివి చాలా కాస్ట్లీ. సో ప్యాషన్ ఉంది అని చెప్పడం వేరు, కొంచెం దానికోసం దే కెన్ సే షుడ్ టేక్ ఆఫ్ ఆర్ వాట్ ఎవర్, షుడ్ సపోర్ట్ ద ఎన్ఆర్ఐ ఫిల్మ్ మేకర్, దట్ విల్ హెల్ప్. ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. తర్వాత కొంచెం వాళ్ళకి లీవే ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. మేము ఈరోజు వచ్చాము ఇప్పుడు వెళ్ళిపోతాము, అలా చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫైనాన్షియలీ అండ్ ఆల్ దట్. ఇక్కడ ఎవరు ప్రాపర్ ప్రొడ్యూసర్ దొరక్కపోవచ్చు. సో గెటింగ్ ద రైట్ క్రూ హూ ఆర్ ప్యాషనేట్, సపోర్టివ్ అండ్ టాలెంటెడ్, దే రియలీ వాంట్ టు డూ ఇట్. అండ్ అది ఎంచుకోవడం, వాళ్ళకు ఆడిషన్ చేయడానికి హెసిటేట్ చేయకూడదు. చేసి ఆడిషన్ చేసి పంపించమని అది ఎవాల్యుయేట్, నేను చేసిన ఇక్కడ సబ్జెక్ట్ అన్నిటికీ వాళ్ళు ఆడిషన్ చేయమంటున్నారు. మేబీ ఐ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్, బట్ దే డోంట్ కేర్. దీనికి మీరు పనికొస్తారా లేదా, ఇది చెప్పండి, ఇలాగా చేపిస్తారు. సో అది చాలా ముఖ్యం. దెన్ ఇంకా టెక్నికల్ టాలెంట్లో కాంప్రమైజ్ చేయకూడదు. కరెక్ట్ కెమెరామెన్, కరెక్ట్ డిఓపి హూ హ్యావ్ డన్ సమ్ సబ్జెక్ట్స్ లైక్ దిస్, వాళ్ళ ఖర్చు ఎంతైనా వెనకాడకూడదు. అయితే కొంతమంది ఇండల్జ్ చేసేవాళ్ళు ఉండొచ్చు. అంటే ఈ లెన్స్ వాడదాము, ఈ సెట్టింగ్ వాడదాము, దానికి ఇంకొక, అది మీరు డైరెక్టర్గా చెప్పగలగాలి, నాకు ఇది అవసరం లేదు, నాకు 2,000 ఖర్చు వద్దు, నేను దీనికి ఇంతేకి పెడదాం అనుకుంటున్నాను చెప్పడానికి హెసిటేట్ చేయకూడదు. చాలాసార్లు ద డిఓపీస్ విల్ అగ్రీ, విల్ సే ఓకే వాట్ కెన్ యూ హ్యాండిల్, ఎంతలో రాగలవు అని చేస్తారు. తర్వాత వాళ్ళని కూడా ఎంచుకున్న వాళ్ళని మంచి టాలెంట్ మనం సాధ్యమైనంతలో, ఎందుకంటే ఆల్ యు ఆర్ సీయింగ్ ఇస్ త్రూ దేర్ లెన్స్ కదా, అది బాగా చేయగలగాలి. అండ్ వాళ్ళు తీసుకొచ్చే క్రూ అక్కడ కూడా కాంప్రమైజ్ చేసేస్తారండి. అంటే లైటింగ్కి సపోర్ట్ చేసేవాళ్ళు, ఆడియో చేసేవాళ్ళు, పర్వాలేదు శ్రీని మా బంధువే, మా మేనలుడు, ఇతను మా బంధువు, అట్లా కాకుండా కాస్త కోస్తే తెలిసిన వాళ్ళు ఆ రోజు చకచక పని అవ్వాలి. ఎందుకంటే లేకపోతే మనకు చాలా విల్ బి స్టక్. సో గెటింగ్ ద రైట్ క్రూ ఇస్ కీ. సేమ్ థింగ్ విత్ పోస్ట్ ప్రాడ్లో ఎడిటింగ్ చేసేవాళ్ళు, కలర్ కరెక్షన్, విఎఫ్ఎక్స్, అది దాని గురించి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకారం ఎగ్జాంపుల్ మీరు చూశారు కాబట్టి, అందులో మనకి డాలస్లో సముద్రం లేదు, కానీ ఆ అమ్మాయి దూకింది సముద్రంలోకి, అది మన లేక్లో షూట్ చేసాం. సో అది విఎఫ్ఎక్స్ ద్వారా చేంజ్ చేసేసాం. తర్వాత వీ డిడ్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఫర్ టీవీ స్టేషన్ షార్ట్స్ అండ్ ఆల్ దట్. అదంతా క్విక్గా ప్రాసెస్ చేయగల వాళ్ళు ఉండాలి. అది తెలిసిన వాళ్ళు అయితే 1 డేలో చేసేస్తారు. మనం షూట్ చేస్తాం గ్రీన్ స్క్రీన్, కానీ అది చేయగలగాలి. దట్ ఈస్ వన్. దెన్ స్కోర్ కూడా, స్కోర్ ఇస్ వెరీ కీ, బికాస్ మనం డైలాగులు తీసేసినా కూడా ఆ కథ చెప్పగలగాలి. వాళ్ళ విజన్, డైరెక్టర్ విజన్ ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా ఇది నా కథ, దీన్ని సంగీతాత్మకంగా ఎట్లా చెప్పాలి, దానికి బాధపడుతున్నారా, ఆనందపడుతున్నారా, నవ్వుతున్నారా, అది హాస్యమా, శృంగారమా, అవన్నీ భావం
ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయగలగాలి. అది కాస్త కూస్త తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దాన్ని వాళ్ళ వర్క్ చూడడము, మన సబ్జెక్ట్ ఏంటి వాళ్ళదేంటి తెలుసుకోవడం, ఇవి చేయడం ముఖ్యం. దెన్ ఇదంతా ఒక ఎత్తు అయి ప్రోడక్ట్ తయారు చేయడం ఒక ఎత్తు. దాని తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలి అది చాలామందికి చాలా కష్టం. బికాస్ there are OTT channels, there are YouTube portals, there are festivals. చాలాసార్లు ఈ రెండింటినే ఎక్కువ మన వాళ్ళు ఫోకస్ చేస్తారు. వేరేస్ ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలతో నేను ఎక్కువ పనిచేశాను ఈ మధ్య, లైక్ లాస్ట్ 4-5 years. వాళ్ళు ఈ ఫెస్టివల్ రౌట్ ఎక్కువ చేస్తారు. ఫెస్టివల్ నుంచి ప్రొడ్యూసర్ని పట్టుకొని తీసుకెళ్ళడం అది కామన్గా ఇక్కడ జరిగే పద్ధతి. దానివల్ల ఏంటంటే కొంతమంది ఆల్రెడీ చూసి మిమ్మల్ని ఎస్ ఆర్ నో చెప్పేస్తున్నారు. అండ్ వాళ్ళు చూసిన వాళ్ళలో ఎవరన్నా ప్రముఖులైన వాళ్ళు ఉంటే ఇక్కడైనా ఇండియాలో అయినా పర్వాలే, ఫెస్టివల్స్కి పంపించగలిగి వాళ్ళు చూసి అరే ఇది బాగుంది, నువ్వు ఇంకేమన్నా చేసావా, నీకు ఇంకేమన్నా ఐడియాస్ ఉన్నాయా, అలా జరగచ్చు. నేను చాలా ఏళ్ల క్రితం అనే సైడ్ వే ఆన్ ద ఫెస్టివల్ థింగ్ మా టీవీ వాళ్ళు రెగ్యులర్గా చేసేవారు. దానికి థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేవి. ఒక ఏడాది టాప్ 5 ఫిలిమ్స్లో 3కి నేను స్టోరీ రాశాను, 5కి నేనే మ్యూజిక్ చేశాను. అందులో ద ఫస్ట్ వన్ was Chitra I Love You, directed by a person called Rahul Sankrityan. He is one of the top 10 directors in Telugu now. He's done Taxi Driver, he's done Shyam Singh Rai, very good friend, very talented. అప్పుడు ఆ అబ్బాయి తను చేసినప్పుడు యాక్చువల్లీ ఫెస్టివల్లో మేము విన్ అయినప్పుడు అప్పుడు కూడా అల్లు అరవింద్ గారి జడ్జ్ అండ్ వీ హ్యాడ్ సంబడి ఎల్స్, ఐ ఫర్గాట్, అంజలి ఆర్ సంబడి. వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు ఆయన ఒక చిన్న అవకాశం మాట్లాడే అవకాశం వస్తుంది. నాకు కూడా శ్రీకారం అప్పుడు అల్లు అరవింద్ గారితో మాట్లాడే అవకాశం, బికాస్ దిల్ యుల్ సిట్ ఇన్ ద ఫోరం. సో ఇఫ్ యూ యూస్ దోస్ ఆపర్చునిటీస్, అట్లా ఫెస్టివల్ రౌట్లో ఇక్కడ అమెరికన్ ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ హౌసెస్లో మీరు ఏదైనా బ్రాడర్ సబ్జెక్ట్ తీసుకెళ్ళి చూసి వాళ్ళకి నచ్చి అరే ఇది బాగుంది ఆర్ ఇంకొక పాయింటర్స్ రావడం, తర్వాత నీ పియర్ కమ్యూనిటీ రివ్యూ చేస్తుంది. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు ఇది అంత బాగాలేదు, ఇక్కడ సౌండ్ అంత బాగాలేదు, ఈ కథ మాకు నప్పలేదు, దట్స్ ఓకే, కానీ మీకు అట్లీస్ట్ తెలుస్తుంది. సో ఫెస్టివల్ రౌట్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దెన్ గోయింగ్ టు యూట్యూబ్ పోర్టల్స్ చాలా ఉన్నాయండి, శ్రీకారం తెలుగు వన్ ద్వారా అలా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ సబ్జెక్ట్నే ఇష్టపడతారు. సో అది తెలుసుకోవాలి వాళ్ళు ఏంటి ఇఫ్ యూఆర్ గోయింగ్ అండ్ పిచింగ్ లైక్ మీరు అన్న కష్టాల ప్రాబ్లంలో ఇఫ్ యూ పిచ్ విత్ సంబడి హూ డెంట్ కేర్ ఫర్ యువర్ సబ్జెక్ట్, ఇది వేస్ట్ ఆఫ్ టైం. సో వాళ్ళకి ఏం నచ్చుతుంది చూసి అది పిచ్ చేయాలి. దెన్ ఓటీటీస్కి కూడా ఇప్పుడు చాలా ఈజీగా దే వాంట్ టు సీ ఐడియాస్ అండి, దే లుక్ ఎట్ ఇట్. అయితే ఎక్కువగా వాళ్ళు ఫిల్మ్ చూస్తున్నారని నాకు తెలిసింది. దే వాంట్ 1.5 hour ఆర్ మోర్ విండో. కొత్త సబ్జెక్ట్ అని ఏమి నో అనట్లేదండి. ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రీచింగ్ అవుట్. వీ డెంట్ యూజ్ ఎనీ some influence or contacts or anything. We fought in a common ground. And we are in review with some good OTTs with this film also. And many of my other projects have been. And we cleared. What I found is they are, as you can see in OTT, there is so much new talent. Correct. They are allowing, అది మీ అదృష్టం, మంచి ప్రోడక్ట్ అది పైకి వచ్చింది అంటే సరే, వాళ్ళేమి ఆపట్లేదు. కొంచెం కష్టం అవ్వచ్చు, ఎవరైనా తెలియకపోతే మీరే పర్సూ చేయాలంటే కొంచెం ఫైట్, బట్ దట్స్ పార్ట్ ఆఫ్ ద ఫైట్. సో ఇవన్నీ డిఫరెంట్ ఛాలెంజెస్ ఆల్సో. ఇన్ ఆల్ దీస్ స్టేజెస్ వీ ఫేస్ డిఫరెంట్ ఛాలెంజెస్ టు గెట్ ద రైట్ పీపుల్, అవైలబిలిటీ, క్రూ, దెన్ ఎగ్జిక్యూషన్, దెన్ గెటింగ్ ఇట్ అవుట్. అండ్ ఈచ్ ఫెస్టివల్ దెర్ ఇస్ కాస్ట్. Like each festival there is cost. Indika వాళ్ళని నిజంగా మెచ్చుకోవాలండి. That's the only festival they didn't charge anything. They gave us money. They gave a big prize money, which nobody does. Very few festivals do that. That's another point. And you can look for festivals who are giving cash money. Some also give money for your next project. That is significant, like $10,000. They'll give you gear or talent or whatever. So అట్లాంటివన్నీ చూసుకోవచ్చు. You can target that. And ఇవన్నీ ఈ కొన్ని తప్పులు చేస్తేనే తెలుస్తాయి అన్నట్టు చేయాలి. అండ్ వేరే వాళ్ళది తప్పుల్ని కూడా మనం తెలుసుకోవాలి, వాళ్ళతో కొంచెం అడగచ్చు ఏమైంది. మీరు చెప్తున్నవన్నీ వింటుంటే ఇంక నుంచి సినిమా చూసేటప్పుడు తక్కువ మన ఒక అభిప్రాయం అయితే చెప్పలేము. నేను ఇక్కడ స్క్రీన్ రైటింగ్ చేశానండి యూటీలో. ఇట్స్ ఎ డిప్లొమా 1.5 year. అయితే మా ప్రొఫెసర్, ఫస్ట్ ప్రొఫెసర్, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డాలస్కి వచ్చేసారు ఆయన, పెద్ద ఆయన ఏమంటా చెప్పారంటే, ఫస్ట్ డే క్లాస్లో ఇట్స్ స్టక్ విత్ మీ. ఇవాళ చూసిన తర్వాత ఈ క్లాస్, ఈ కోర్స్ కరికులం 6 courses or 8 courses చేశాక
మీరు సినిమాని ఎంజాయ్ చేయలేరు, ఎందుకంటే మీరు ప్రతిదీ క్రిటికల్గా చూస్తారు. నెక్స్ట్ థింగ్, ఎవరినైనా సినిమా తీస్తే ఆర్ ఫిలిం తీస్తే చెడ్డ మాటలు తిట్టడము, వాళ్ళని తీసిపడేయడం చేయలేరు. యూ కెన్ బీ విల్ బీ ఏ బ్యాడ్ రివ్యూవర్, బికాస్ యాజ్ ఎ రైటర్ you are creating this content, you know this, you have stood with somebody to execute, you will know అరే ఎంత కష్టపడ్డాడు వాడు పాపం. సో వాడిని తిట్టలేము, నోట్ తోటి ఇప్పుడు కూడా యూ కెన్, అంటే వింటేనే మాకు ఆ పెయిన్ తెలుస్తుంది, మేమేం అనలేకపోతాము అని అనిపిస్తుంది. అలాంటిది వెన్ యూ బీన్ త్రూ ఇట్, ఇట్ ఈస్ నాట్ ఈజీ అట్ ఆల్. బట్ యాజ్ అన్ ఆడియన్స్ నేను వాళ్ళని కూడా ఏమనట్లేదు, ప్రేక్షకుడికి హక్కు ఉంటుంది. పబ్లిక్ ఆర్ట్ ఫామ్, ఏది పాట అయినా డైరెక్షన్ అయినా, ఇఫ్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ దే హ్యావ్ ఎ రైట్ టు సే బేకార్గా ఉంది, యూ హ్యావ్ టు టేక్ ఇట్, అది వేరే. శ్రీని గారు, మీరు మీ అనుభవాల్లోంచి మాకు చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా, మీరు మాకు ఈ సమయంలో మీరు ఎంతైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగారో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సో యాజ్ అ కన్క్లూడింగ్ థింగ్, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, ఇప్పుడు మూవీ మేకింగ్ మీద కానీ, డైరెక్షన్, రైటింగ్, మ్యూజిక్, ఏదైనా సరే ఈ ఇండస్ట్రీలో అప్కమింగ్ ఎంతూజియాస్ట్కి మీరు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా, ఆర్ యూ వాంట్ టు పాస్ ఆన్ ఎనీ మెసేజ్ ఫర్ దెమ్? ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ అండి. I can't say I have enough experience to give advice, but I can share what I have learned. I feel వీళ్ళందరూ ఆర్టిస్ట్స్, ఈ క్రాఫ్ట్స్లో ఉన్నవాళ్ళు, ఒక నటులు, ఒక వాయిద్యం వాయించేవాళ్ళు, ఒక పాట పాడేవాళ్ళు, ఒక ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఆర్టిస్ట్ ప్యాషన్స్తో కొట్టుకుపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ మంచిది, కానీ మాస్టర్ యువర్ ఆర్ట్, క్రాఫ్ట్ క్లియర్గా తెలియాలి. వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ యూ నో ఇట్. ఇఫ్ యూఆర్ సేయింగ్ యూ కెన్ స్కోర్, ఇఫ్ యూఆర్ సేయింగ్ యూర్ ఎడిటింగ్, యూ షుడ్ బి రియలీ గుడ్ ఎట్ ఇట్. అండ్ దాంట్లో లేటెస్ట్ చాలా అప్డేట్స్ అవుతూ ఉంటాయి కంటిన్యూలీ, అది చాలా అప్ టు డేట్గా ఉండాలి. గెట్ యువర్ ఆర్ట్ రియలీ స్లిక్, గెట్ ఇట్ టు ఇన్నోవేషన్స్ ఏమవుతున్నాయి, ఆ ఫోరమ్స్కి వెళ్ళడము, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం, అదొక ఎత్తు. ఇంకొకటి, చాలామంది ఆర్టిస్ట్ స్ట్రగుల్ అయ్యేది వాళ్ళని వాళ్ళు మార్కెట్ చేసుకోవడం. నేను ఇది చేశాను అని చెప్పుకోలేకపోవచ్చు, తర్వాత చెప్పుకున్న దానికి వేదికలు ఏంటి, ఇప్పుడు చాలా ఉన్నాయి. సోషల్ మీడియా ఉంది, అదర్స్. నౌ ఎవ్రీబడి యూ కెన్ టేక్ యువర్ లివింగ్ రూమ్ ఇంటూ ఎనీబడీస్ హౌస్ అండ్ దే కెన్ సీ ఇట్. సో అట్లాంటి వేదికల్ని తెలుసుకుని ఓవర్ ఎక్స్పోజర్ అవ్వచ్చు ఒక్కొక్కసారి, బట్ వాటిని వాడుకోవడం కూడా ఒక ఆర్ట్. సో టేకింగ్ యువర్ ఆర్ట్ టు పబ్లిక్ ఈజ్ అ బిగ్ problem. And then third thing is that marketing is one aspect, but then opportunities వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా ప్రైస్ చేయడం. ఎంతకి మనం చేస్తాము, ఎంత అండర్ కట్ చేసుకోకుండా, నష్టపోయేటట్టు కాకుండా, దాన్ని ఓవర్ ప్రైస్ చేయకుండా. అండ్ మా గురుగారు చెప్పేవారు, ఎప్పుడు డోంట్ లూజ్ ఎ జాబ్ అనేవారు. అంటే కొంచెం వాళ్ళు చేయలేకపోతూ ఉండొచ్చు. దెర్ వాజ్ సంబడి హూ వాస్ ఎ సింగిల్ మామ్ రీసెంట్లీ హూ ఎవర్ దేర్, అండ్ దెన్ దే డిడ్ ఏ షార్ట్ ఫిల్మ్ అండ్ షీ హ్యాడ్ ఎ వెరీ వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. షీ లాస్ట్ హర్ జాబ్, బట్ ద సబ్జెక్ట్ వాజ్ సో గుడ్ అండ్ ఇట్స్ అబౌట్ బీయింగ్ సింగిల్ మామ్. And she said, I can't give you anything for money. I said, I don't care. Your subject is so good. And I saw the sheet. I said, I'll do it. Don't worry about it. Don't even talk. It will do the best product. So ఆర్టిస్ట్గా మీరు కూడా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి నా ఉద్దేశంలో. బికాస్ ఇది చాలా కష్టమైన జర్నీ. అందరూ మాకు ఇంత డబ్బులు కావాలి అని ఆ డబ్బులతోటే రిలేషన్షిప్ మొదలెడితే చాలా కష్టం అవుతుంది. సో యూ సపోర్ట్ అదర్స్, బికాస్ దట్ వే దే విల్ రిమెంబర్, ఐ గాట్ లాట్ ఆఫ్ గుడ్ ఆపర్చునిటీస్ బికాస్ ఐ సపోర్టెడ్ అదర్స్. దే రిమెంబర్డ్ ఓకే తనైతే he'll stand. So support others, build an ecosystem. I think US is a big platform. There is so much talent in the next generation. They should all leverage it. ఒకప్పుడు ఇండియాకి వెళ్ళి పని చేయొచ్చు, ఇండియాలోనే ఇది చేయాలి అనేది ఉండేది, కానీ ఇప్పుడు ఎనీథింగ్ ఇట్ కెన్ బి డన్ ఫ్రమ్ హియర్ with the people around here. So very true అండి. అది ఒక on that point only thing I want to add is, ఇప్పుడు వేరే సౌత్ ఏషియన్ వాళ్ళు, కొరియన్ వాళ్ళు, చైనీస్ వాళ్ళు చాలా అద్వితీయంగా వాళ్ళ కథలు ఇక్కడ కథలు తీసుకెళ్ళి ఈవెన్ అమెరికన్స్కి చూపించుకొని ఒక మెయిన్ స్ట్రీమ్లో రిలీజ్ చేసుకుని అదే ఫాలో అవుతున్నట్టుగా చేయగలుగుతున్నారు. మన వాళ్ళకి కూడా మంచి కథలు ఉన్నాయి. మన సొసైటీలో కూడా చాలా కాంప్లెక్సిటీ ఉంది, కల్చరల్ రిచ్నెస్ ఉంది. అది మనం ఎందుకు మనకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన సొసైటీ ఇష్యూస్ ఉన్నాయి. సో అవి వెళ్ళలేకపోతున్నాం. అది ఈ నెక్స్ట్ జనరేషన్, ముఖ్యంగా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు, ఈ మార్కెట్ ఉంది, ఈ మార్కెట్ కోసం ఇండియా వాళ్ళు వచ్చి కేటర్ చేసుకుంటూ చేస్తున్నారు. అలాంటిది నేను ఇండియా అమెరికాని సెపరేట్ చేయట్లేదు, కానీ ఇక్కడ పిల్లలు ఇంకా చేసుకోవచ్చు. వాళ్ళకి దే అండర్స్టాండ్ దిస్ ల్యాండ్స్కేప్.
ఓకే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఆర్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు మీరు ఇక్కడ కథని బాగా చెప్పగలరు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇన్ అమెరికాలో. ఇక్కడ కథ రాయడం చాలా కష్టం. అక్కడ ఏదో పరిస్థితులు వేరుంటాయి, ఇక్కడ వేరుంటాయి. సో అది ఉన్న వాళ్ళం మనం చేసుకొని ఇక్కడ కథలు ఇంకా చెప్పాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు. అండ్ సిన్స్ యూఆర్ హియర్ కాఫీ కబుర్లు కాబట్టి మీరు వాట్ ఈస్ ద బెస్ట్ సిచ్యువేషన్ ఫర్ యూ టు హ్యావ్ కాఫీ అండ్ హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు హ్యావ్ విత్ యువర్ వైల్ యూఆర్ హ్యావింగ్ యువర్ సిప్ ఆఫ్ కాఫీ? So coffee, tea, I am ready anytime. I drink immense amount and I have a lot of caffeine. People who know me that, so anybody, friends, my wife is not a coffee or tea drinker. Oh, okay. So, but she makes one of the best teas in the world. Okay. So she makes it. Anybody, any friend, common meeting for me is coffee. కాఫీ. సో ఇవాళ కాఫీ కబుర్లు అనగానే మీరు ఒప్పుకోవడానికి ఇంకొక రీజన్ పేరు నచ్చేసి నాకు మీ పేరు నచ్చి. థ్యాంక్ యూ థ్యాంక్ అండి. యూ సో మచ్ అండి. వీ లెర్న్డ్ ఎ లాట్ అండ్ వీ హోప్ మా వ్యూయర్స్లో కూడా చాలా మందికి మీరు ఇవాళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఉపయోగపడుతుందని, ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని వాళ్ళ ప్యాషన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతారని ఆశిస్తున్నాను. కంప్లీట్లీ అండి. అండ్ థ్యాంక్ యూ బోత్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఐ నో చాలా మందితో చేస్తున్నారు మీరు. అలా ఆ విధంగా వాళ్ళ ప్రత్యేకతలు వాళ్ళు నేర్చుకున్నామండి. ప్రత్యేకత అనే కన్నా వి ఆల్ లెర్న్ సంథింగ్. లైఫ్ లెసన్స్, నథింగ్ బట్ లైఫ్ లెసన్స్. అండ్ అది నేను ఇందాక అన్నట్టు తప్పులేవో చేయడం, అది కొంతమంది పంచుకుంటారు, కొంతమంది పంచుకోకపోవచ్చు. అలాంటి వాళ్ళందరినీ మీరు తీసుకొస్తున్నారు. సో అదొక వేదిక. ప్రతి వాళ్ళు చేసిన మిస్టేక్స్ నుంచే నేర్చుకోవాలని లేదు. మీకులాంటి వాళ్ళు మీరు నేర్చుకున్న పాఠాలు చెప్తే అక్కడి నుంచి కూడా నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో మా కాఫీ కబుర్లను ముందుకు బాగుందండి. అది మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆ విధంగా అందరూ బెనిఫిట్ అవ్వాలి. అది చూసి అంటే వాళ్ళు చేసిన తప్పులు మీరు మొన్న సురుచి ఫుడ్స్ ఆయనది నేను చూశాను. నాకు చాలా విషయాలు తెలిసాయి, ఆయన గురించి ప్రత్యేకంగా తెలిసాయి. కానీ ఆయన జర్నీ, ఎవ్రీబడి హ్యాస్ అ జర్నీ. మీరు అది దాని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఓహో ఇలా చేశారనమాట. తర్వాత నేను రైటర్ని కాబట్టి నాకు కొన్ని ఐడియాలు వచ్చాయి. సో అదే చూసినప్పుడు ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళని ఏదో ఒక పాయింట్ టచ్ చేస్తుంది. విత్ దట్ దే మూవ్ ఫార్వర్డ్ అనే ఒక ఉద్దేశంతో వి స్టార్టెడ్ దిస్ జర్నీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ రియల్లీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల వీఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ గుడ్ పేస్. Thank you for accepting our offer and being in Coffee Kaburlu andi. Thank you. So Srini garu, as a tradition మా దగ్గరకు వచ్చిన గెస్ట్లు అందరూ వాళ్ళ సిగ్నేచర్ మాకు ఇస్తూ ఉంటారు. So I would like you to sign it. Thank you. It's always fun to autograph. Thank you so much.